ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో నకిలీ పోలీసుల్ని అరెస్ట్ చేశారు వైరా పోలీసులు. ఈ నెల 1న రెబ్బవరంలో పుల్లారావు అనే వ్యక్తిని కొట్టి బంగారాన్ని లాక్కెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దొంగను అరెస్ట్ చేసి 7 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఏపీలోని అవనిగడ్డకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతనిపై రాష్ట్రంతో పాటు ఏపీలోనూ కేసులున్నాయని పోలీసులు చెప్పారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం ఆసుపాకలో పోలీసుల ఆధ్వర్యంలో సారాను నిషేధిస్తూ తీర్మానం చేశారు. నాటుసారా తాగితే వచ్చే అనర్థాలపై ప్రజలకు వివరించారు. నాటుసారా, కల్తీ కల్లు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేసి వెంటనే కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. ప్రజా సమస్యల కోసం పార్టీలన్నీ కలిసికట్టుగా ఉద్యమిస్తుంటే ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని అన్నారు. సీఎం అనుభవ రాహిత్యంతో పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంతో పాటు కొత్త రుణాలు మంజూరు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. నల్గొండ జిల్లా నకరేకల్కు చేరుకున్న శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కు టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే వీరేశంను సన్మానించారు. కోలాటం, డప్పు చప్పుళ్లు, డాన్స్లతో సందడి చేశారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో పోలీసులు ఓపెన్ హౌస్ నిర్వహించారు. అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినం కావడంతో పోలీసులు వాడే గన్స్, రివాల్వర్, AK-47 గురించి విద్యార్థులకు వివరించారు. పోలీసులంటే ప్రజల్లో, విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఆశా వర్కర్లు వినూత్న నిరసన చేపట్టారు. 43 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ నల్ల చీరలతో బతుకమ్మలు పేర్చారు. తహసీల్దార్ ఆఫీస్ ముందు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. కనీస వేతనాల కోసం 43 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కంటిన్యూ చేస్తామని అన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్లో సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తహసీల్దార్ ఆఫీసులో మంత్రి హరీష్ రావు రివ్యూ అడ్డుకోవడానికి వచ్చిన కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరితే అరెస్టులు చేసి భయపెడుతున్నారని ఆశా వర్కర్లు ఆరోపించారు.